అరే మామ ఎక్కడున్నారు? ఇంటర్వ్యూ అదరగొట్టేశా. మనోళ్ళందరినీ తీసుకొని సెంటర్‌కొచ్చేయి. చిల్ అవుదాం. ఒకే విషయానికి ఆడవారు ఎలా స్పందిస్తారు, మగవాళ్ళు ఎలా స్పందిస్తారు అని ఎక్స్‌ప్లోర్ చేసే ఈ సీరీస్‌లో మొదటి ఎపిసోడ్ జాబ్ ఇంటర్వ్యూ. అంజలి, రవి ఇద్దరూ మంచి టాలెంటెడ్. వారు ఏది చేసినా అందరి మెప్పు పొందే టైపు. వారికొక పెద్ద కార్పొరేట్ ఆఫీస్‌లో జాబ్ ఇంటర్వ్యూ ఉంది. ఆ ఇంటర్వ్యూ క్రాక్ చేస్తే వాళ్ళ కెరీర్‌కే మంచి టర్నింగ్ పాయింట్ అవుతదని వాళ్ళకీ తెలుసు. ప్రిపరేషన్. అంజలి తన ఇంటర్వ్యూకి ఏ విధంగా డ్రెస్ చేసుకోవాలనుకుంటుందో అలాగే డ్రెస్ చేసుకొని, తన ల్యాప్‌టాప్ ముందు కూర్చొని, ఎలాంటి క్వెషన్స్ అడగొచ్చో నోట్ చేసుకొని, వాటికి ఎలా సమాధానం చెప్పాలో అద్దం ముందుకెళ్ళి రిహార్సల్స్ చేసుకుంటూ ఉంది. చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. కానీ అన్నీ పర్ఫెక్ట్‌గా చేయాలనుకోవటం వల్ల మనసులో రకరకాల ఆలోచనలు. మనోడు రవి మాత్రం క్యాజువల్‌గా సోఫాలో కూర్చొని, జాబ్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటూ, మధ్య మధ్యలో మొబైల్ గేమ్స్ ఆడుకుంటూ టైమ్ పాస్ చేస్తున్నాడు. ఫైనల్‌గా లాస్ట్ మినిట్ ఇంటర్వ్యూ హ్యాక్స్ అండ్ టిప్స్ కోసం సెర్చ్ చేస్తూ ఉన్నాడు. బాయ్స్ ఆర్ బాయ్స్ ఆల్వేస్. ఎప్పుడు ఈ లాస్ట్ మినిట్ హ్యాక్సే కావాలి. ఏదో విధంగా ఇంటర్వ్యూని క్రాక్ చేయొచ్చనే నమ్మకంతో మాత్రం ఉన్నాడు. ఇంటర్వ్యూ ఆఫీస్ వెయిటింగ్ రూమ్. అంజలి కామ్‌గా కూర్చొని ఉంది. చూసే వాళ్ళకి చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తుంది. కానీ తాను మాత్రం చాలా నెర్వస్ ఫీల్ అవుతూ ఉంది. చుట్టుపక్కల వాళ్ళతో తనని తాను కంపేర్ చేసుకుంటూ ఉంది. తనకంటే బెటర్‌గా ఎవరన్నా ఉన్నారా అని. నీ యొక్క బెస్ట్ వెర్షన్‌ని నువ్వు పోర్ట్రేట్ చేయగలిగితే చాలు. ఈ ఇంటర్వ్యూ నీదే అని తనకు తాను మోటివేట్ చేసుకుంటూ ఉంది. రవికి మాత్రం ఆ రూమ్ అంత సీరియస్‌గా ఉండడం నచ్చట్లేదు. తన భయాలు పోగొట్టుకోవడం కోసం వీలైనంత కేర్‌లెస్‌గా బిహేవ్ చేద్దాం అనుకుంటున్నాడు. రిసెప్షనిస్ట్ దగ్గరికెళ్ళి జోకులేస్తున్నాడు. అంజలి దగ్గరికొచ్చి, ఏంటి మేడం అంత సీరియస్‌గా ఉన్నారు? ఆఫ్టర్ ఆల్ ఇదొక చిన్న ఇంటర్వ్యూ మాత్రమే. ఎందుకంత సీరియస్ అంటున్నాడు. అంజలి మాత్రం మనసులో ప్రతి ఎదవ అసెస్ చేసేవాడే సలహాలు ఇచ్చేవాడే అని తిట్టుకుంటూ బయటికి మాత్రం నవ్వుతూ ఉంది. ఇంటర్వ్యూ రూమ్ లోపల అంజలి స్ట్రైట్‌గా కాన్ఫిడెంట్‌గా కూర్చొని ఉంది. ప్రతి క్వెషన్‌కి డీటెయిల్డ్‌గా ఆన్సర్ ఇస్తూ ఉంది. అందరితో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ ఉంది. ప్రొఫెషనల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తుంది. ప్రతి పదం ఆచితూచి మాట్లాడుతూ ఉంది. ప్రతీదీ కాలిక్యులేటెడే. తన లోపల ఉన్న ఒత్తిడిని మాత్రం బయటపడకుండా మేనేజ్ చేసింది. సక్సెస్‌ఫుల్‌గా ఇంటర్వ్యూ ఫినిష్ చేసింది. తర్వాత రవి క్యాజువల్ కాన్ఫిడెన్స్‌తో కూర్చొని ఉన్నాడు. తెలిసిన వాటికి అద్భుతంగా ఆన్సర్స్ ఇస్తున్నాడు. తెలియని వాటికి కథలతో పాటు హ్యూమర్ జోడించి కవర్ చేస్తూ ఉన్నాడు. తన స్ట్రెంగ్త్స్‌తో తన వీక్‌నెసెస్‌ని ఓవర్‌కమ్ చేస్తూ ఉన్నాడు. తన స్పాంటేనిటీ, పర్సనాలిటీతో వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు. సక్సెస్‌ఫుల్‌గా ఇంటర్వ్యూ కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చాడు. ఇంటర్వ్యూ రూమ్ నుంచి బయటకొచ్చిన అంజలి వెంటనే తన పెర్ఫార్మెన్స్‌ని అనాలిసిస్ చేసుకుంటూ ఉంది. ఆ పాయింట్ దగ్గర ఇంకా కొంచెం బాగా చెప్పుంటే బాగుండు, ఫలానా దగ్గర అసలు చెప్పకుండా ఉంటే బాగుండు అనుకుంటూ ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంది. ఇంటర్వ్యూ రూమ్‌లోంచి బయటకొచ్చిన రవి వెంటనే తన ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసి, అరే మామ ఎక్కడున్నారు? ఇంటర్వ్యూ అదరగొట్టేశా. మనోళ్ళందరినీ తీసుకొని సెంటర్‌కొచ్చేయి. చిల్ అవుదాం అంటూ సెంటర్‌కి బయలుదేరాడు. ఇంటర్వ్యూయర్స్ డిస్కషన్. అంజలి కమిట్మెంట్, ఎక్స్‌పర్టైజ్, అప్రోచ్ అంతా చాలా టాప్ లెవెల్‌లో ఉంది. కానీ మరీ మిసెస్ పర్ఫెక్ట్ లాగా కాకుండా కొంచెం రిజిడ్‌నెస్ తగ్గించుకుంటే బాగుండు అనుకున్నారు. అలాగే రవి డైనమిజం, చరిష్మా, తెలియని విషయాన్ని కవర్ చేసే విధానం చాలా బాగుంది. ఇంకొంచెం సబ్స్టెన్స్ ఉంటే బాగుండు అనిపించింది. ఇది ఫ్రెండ్స్, అంజలి రవి ఒకే ఇంటర్వ్యూకి అప్రోచ్ అయిన విధానం. అందరు ఆడవాళ్ళు అంజలిలా ఉంటారని కాదు, అలాగే అందరు మగవాళ్ళు రవిలా ఉంటారని కాదు. వీళ్ళల్లో ఎవరి అప్రోచ్ స్టైల్ మీకు నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.